సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో విస్తృతంగా వచ్చిన వరదలకు చంద్రబాబు నాయుడు గారే కారణం. ఇది మ్యాన్ మేడ్ వరదలు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అయితే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సేమ్ ఇండైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారి వల్లే వరదలొచ్చాయన్నట్టుగా ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి కాస్త స్ట్రెంథెన్ అయినట్టుగా కనిపిస్తుంది సార్. మరెందుకు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అసలు వరదలు రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కారణమవుతారు? మరి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు వరదలకు కారణం ఎవరు? ఎందుకంటే జగన్ దీన్ని ఫస్ట్ లేవదీశాడు. వరదలకు కారణం చంద్రబాబే. చంద్రబాబు ఇంటిని వరదల్లో నుంచి ముప్పు నుంచి కాపాడడం కోసమే అక్కడ బుడమేరుకు సంబంధించిన డైవర్షన్ దగ్గర ఉన్న గేట్లను 11 గేట్లను తీసేశారు. దానివల్ల 60,000 క్యూసెక్కుల వాటర్ వచ్చేసింది. ముందస్తుగా హెచ్చరికలు జరపలేదు అనేది ఒక కారణం అయితే, రెండవ కారణం 28వ తేదీ ఆగస్టు 28వ తేదీ ఎంఐడి వాళ్ళు హెచ్చరించిన మెటీరియలాజికల్ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి వాళ్ళు హెచ్చరించినప్పటికీ కూడా చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదు. ప్రజలకు కానీ ముందస్తు హెచ్చరికలు చేసి కొంత లోతట్టు ప్రాంతాల్ని ఖాళీ చేయించి వాళ్ళకి వేరే శిబిరాల్లో పెట్టునుంటే ఇంత స్థాయి ప్రమాదం జరిగేది కాదు అనేది జగన్ మాట్లాడారు. దాని తర్వాత వీళ్ళు అటాక్ చేసి ఇది జగన్ వల్ల వరదలు వచ్చాయి, జగన్ 5 ఏళ్లలో వాటర్ బాడీస్ దేన్ని మెయింటెనెన్స్ చేయలేదు, అందుకే వరదలు వచ్చాయని వీళ్ళు అటాక్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కూడా ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి వల్లే వరదలు వచ్చాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట ఈ ఏరియాల్లో వరదలు వచ్చాయి. ప్రధానంగా ఇక్కడ మున్నేరు వాగు, అది నిజానికి పెద్ద నది కూడా కాదు. మనం బుడమేరు గురించి చెప్పుకున్నట్టే బుడమేరు కూడా నది కాదు, అది ఒక వాగు మాత్రమే. అట్లాగే మున్నేరు కూడా వాగే, కానీ అది 28 అడుగుల స్థాయికి దాంట్లో వరద వచ్చిందన్నమాట. సో అందువల్ల సగం ఖమ్మం ఆల్మోస్ట్ మునిగిపోయింది. సో ఇక్కడ కూడా నేచురల్గా రేవంత్ రెడ్డి మీదనే విమర్శలు ఎక్కుపెట్టారు. రేవంత్ రెడ్డి అలసత్వం వల్ల, రేవంత్ రెడ్డి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ స్థాయి ప్రమాదం జరిగింది. ఇంతమంది చనిపోయారు, ఇంతమంది లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు అనేది ఇక్కడ విమర్శలు చేస్తున్నారు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే తను జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేయడానికి కంపేర్ చేశాడు. నిజానికి చంద్రబాబు మీద కూడా సేమ్ విమర్శలు వచ్చినా చంద్రబాబు కంపేర్ చేయలేదు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రేవంత్ రెడ్డి చంద్రబాబు మెథడ్స్లో చంద్రబాబు తనని జగన్ మాత్రం కంపేర్ చేసుకున్నాడు. తను ఎలా పనిచేస్తున్నాడు, జగన్ ఎలా పనిచేశాడు అనేది చెప్పాడు. అట్లాగే గతంలో జగన్ ఈ 5 ఏళ్లలో చేసిన నిర్లక్ష్యం వల్ల వరదలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు, కానీ కంపేర్ చేయలేదు. అంటే తెలంగాణ వరదలకు సంబంధించి నేనెంత బాగా చేస్తున్నా చెప్పుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి క్లియర్గా వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఖమ్మం, కృష్ణా జిల్లా ఈ రెండు కూడా కవల పిల్లలు లాంటివి, రెండిటికి ఒకే రకమైన వరదలు వచ్చాయి. కానీ మీరు చూడండి కృష్ణా జిల్లాలో ఎంత నష్టం జరిగింది, ఖమ్మంలో ఎంత నష్టం జరిగింది, మీరే చూడండి, డేటా చూడండి. సో ఖమ్మంలో ఎందుకు తక్కువ నష్టం జరిగిందంటే నేను చొరవ చూపించాను, దూకుడుగా వ్యవహరించింది మా ప్రభుత్వం, ముందుగానే మేము అలర్ట్ అయ్యాము, అందుకనే ఇక్కడ తక్కువ నష్టం జరిగింది. కృష్ణా జిల్లాలో ఎక్కువ నష్టం జరిగింది, ఎందుకంటే అక్కడ ముందుగా వాళ్ళు మేల్కోలేదు అనేది కంపేర్ చేశారు. సో నిజానికి ఆయన కంపేర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఆ వరదల పరిస్థితి వేరు, ఆ ఇంటెన్సిటీ వేరు, దానికి సంబంధించిన చంద్రబాబు కూడా అక్కడ పనిచేస్తున్నాడు. నిజానికి చంద్రబాబు రేవంత్ రెడ్డి పనితీరు కంపేర్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబు బెటర్గా పనిచేస్తున్నాడు అన్న అభిప్రాయం అయితే సామాన్య జనంలో కూడా కలిగింది. దానికి ఒక కారణం వాళ్ళకి తెలుగుదేశానికి మీడియా ఉండి విపరీతంగా ప్రతి మూమెంట్ని ఫోకస్ చేయడం, అదంతా కారణం కావచ్చు. ఎందుకంటే మీడియా అంతా కూడా చంద్రబాబు మీద ఫోకస్ అయింది, రేవంత్ రెడ్డికి సొంతంగా అంటూ మీడియా పెద్దగా లేదు. సో అందువల్ల కూడా కారణం కావచ్చు. కానీ ఓవరాల్ ఇంప్రెషన్ అయితే చంద్రబాబు లాగా రేవంత్ రెడ్డి పనిచేయలేదు అన్న ఇంప్రెషన్ అయితే వచ్చింది. సో దీనికి సమాధానంగా రేవంత్ రెడ్డి ఇది అన్నాడు. ఇప్పుడే ఇదేమైపోయిందంటే వైసీపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి ఒక ఆయుధాన్ని అందించినట్టుగా అయిపోయింది. ఎందుకంటే వైసీపీ కూడా సేమ్ ఆరోపణలు చేస్తుంది.
చంద్రబాబు ముందస్తుగా మేల్కోలేదు, ప్రజలకి హెచ్చరికలు చేయలేదు, ప్రజల్ని ముందుగా ముంపుకు గురయ్యే ప్రాంతాల నుంచి ప్రజలను తరలించలేదు. సో ఇది చంద్రబాబు వల్లే ఇదైంది. అలాగే ఆ గేట్లు ఎత్తేయడం ఇవన్నీ కూడా చంద్రబాబు వల్లే వరదలు ఈ స్థాయిలో వచ్చాయి. లేకపోతే ముందుగా మేల్కొనుంటే జరిగేది కాదు. అట్లాగే సహాయక చర్యలు కూడా చంద్రబాబు కలెక్టరేట్లో కూర్చొని అధికారుల దగ్గర పని చేయించడం కాకుండా ఆయన వెళ్ళి దీనివల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఆయన మీద కెమెరాలు, మీడియా ఇది చేశాడు తప్ప, హంగామా చేశాడు తప్ప, నిజంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలకి 4-5 రోజుల నుంచి ఫుడ్ అందలేదు. అందుకే 32 మంది చావుకి చంద్రబాబే కారణమని నిన్న కూడా జగన్ మళ్ళీ ఒకసారి చెప్పాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది వాళ్ళకి కలిసొచ్చింది. మేము చెప్పితే మమ్మల్ని విమర్శించారు కదా, చూడండి పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్తున్నాడని ఆయన వీడియోని విపరీతంగా చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమో తనని తాను కాపాడుకోవడం కోసం కంపేర్ చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ఆ పని చేయలేదు. చంద్రబాబు రేవంత్ రెడ్డిని కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు క్లియర్గా తనెంత బాగా పనిచేస్తున్నాడు అనేది తను చెప్పాడు. అట్లాగే జగన్ మీద విమర్శలు పెట్టాడు తప్ప తెలంగాణ కంటే నేను బాగా పనిచేస్తున్నాను అనేది కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన గుజరాత్ని కంపేర్ చేస్తున్నాడా, లేకపోతే కేరళని కంపేర్ చేస్తున్నాడా, చెన్నై తమిళనాడు కంపేర్ చేయలేదు కదా రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎందుకు కంపేర్ చేస్తున్నాడు? సో క్లియర్గా ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఇబ్బంది అయింది. దీనివల్ల కొంతమంది చంద్రబాబుకి రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు, చంద్రబాబు శిష్యుడిగా ఉండి కరెక్ట్ టైంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు దీనికి రియాక్ట్ ఎవరు ఇంకా తెలుగుదేశం నుంచి అవ్వట్లేదు. మేబీ అవుతారేమో, ఎందుకంటే వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే క్రియేట్ అయింది. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పుకోవాలి, నీకంటే మా చంద్రబాబు బాగా పనిచేస్తున్నాడని వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అదొక పక్క. మరో పక్క షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆమె చంద్రబాబును అభినందించింది. చంద్రబాబు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడని నిన్న ఆమె ముంపు ప్రాంతాలకి వెళ్ళి ఆమె చంద్రబాబు కితాబిచ్చింది, చంద్రబాబు బాగా పనిచేస్తున్నారు. అంటే ఒకవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమో చంద్రబాబు కంటే నేను బెటర్గా పనిచేస్తున్నాను అంటాడు, చంద్రబాబు వల్లే వరదలు అక్కడ వచ్చాయని ఇండైరెక్ట్గా అంటాడు. అక్కడేమో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలేమో చంద్రబాబు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. అంటే కాంగ్రెస్లోనే ఈ ప్రాబ్లం కనిపిస్తుంది, ఒక భిన్నమైన అభిప్రాయం. సో రేవంత్ రెడ్డి తన స్కిన్ సేవింగ్ లో భాగంగా చంద్రబాబుకి ఇబ్బంది కలిగించాడు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక మంచి ఆయుధంగా వైసీపీకి జగన్కి పనిచేస్తుంది. చంద్రబాబు జగన్ అయితే విమర్శించగలరు ఇలాగా, కానీ రేవంత్ రెడ్డిని చంద్రబాబు గట్టిగా అనే పరిస్థితి కూడా చంద్రబాబుకి లేదు. ఎందుకంటే చంద్రబాబు అవసరం రేవంత్ రెడ్డికి ఎంత ఉందో రేవంత్ రెడ్డి అవసరం చంద్రబాబు కూడా తెలంగాణలో ఉంది. అందువల్ల తెలుగుదేశం వాళ్ళు రేవంత్ రెడ్డి మీద అటాక్ స్టార్ట్ చేస్తారా లేదనేది మనకి ఈరోజు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా నిజానికి కంపారిజన్ అయితే కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడ ఖచ్చితంగా 2 చోట్ల కూడా ఒక ముందస్తు హెచ్చరిక వచ్చినప్పటికీ కూడా అలసత్వం ఉంది. ఎందుకంటే మామూలుగా ఇది ఏం జరుగుతుంటుందంటే వాళ్ళు ఈ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేదాన్ని అందరూ సీరియస్గా తీసుకోరు, చాలాసార్లు అది ఫెయిల్ అవుతూ ఉంటుంది అనేది ఒకటి. రెండోది ఆ గేట్లు ఎత్తేయడం అనేది కూడా వివాదాస్పదంగానే ఉంది. మూడవది సహాయక చర్యలు అందరికీ అందకపోవడం కూడా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇది పెద్ద ప్రమాదం, చరిత్రలో అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి, వరదల్లో ఒకటి. దీనికి సరిపోయేంత మెకానిజం అనేది అప్పటికప్పుడే రాదు. నేను నిన్న కూడా చెప్పాను, కొన్ని అది ముందు నుంచి వ్యవస్థలని డెవలప్ చేసుకుంటూ రావాలి. ఆ పని చేయకుండా ఒకేసారి గవర్నమెంట్ యంత్రాంగం మాత్రమే పనిచేయాలంటే కష్టమవుతుంది. అప్పటికి చంద్రబాబు తనకున్న అనుభవంతో తను చాలా వేగంగానే, ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చంద్రబాబుకి కొత్త విషయం కాదు, అనేక డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి దాని ప్రోటోకాల్ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు డిజాస్టర్. కాకపోతే ఏంటంటే గతానికి ఇప్పటికీ, గతంలో చంద్రబాబు కంట్రోల్లో బ్యూరోక్రసీ కంప్లీట్గా ఉండేది. ఇవాళ ఆ బ్యూరోక్రసీ కానీ మంత్రివర్గం కానీ చంద్రబాబు అనుకున్నంత వేగంగా వాళ్ళు కదలట్లేదు. అందువల్ల చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది తప్ప
చంద్రబాబు స్పందించలేదనేది రాంగ్. చంద్రబాబు వరద వచ్చిన తర్వాత ఆయన చాలా బ్రహ్మాండంగా స్పందించి చేస్తున్నాడు. ప్రజల్లోకి అందుబాటులో ఉంటున్నాడు. ఎవరైనా ప్రజలు గొడవ చేయడానికి నిన్నెవరు ఆయన మీద అసంతృప్తిగా మాకేం రాలేదని గొడవ పడడానికి వస్తే కూడా ఆయన వెహికల్లో నుంచి దిగి మాట్లాడాడు తప్ప ఎస్కేప్ అవ్వలేదు. దిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పాడు. సో ఆయన ఎక్కడ ఎస్కేప్ కాకుండా